ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అర్పణ కాబోతున్న అదృష్టశాలి లెమ్ము. సుమనస్కురాలవై మహామాతను సేవించవలే. రమ్. ఓం హ్రీం హ్రైం. సువర్ణవర్ణ సుందర సుకన్యామణి, సుదూరము నుండి సునాయాసముగా వచ్చినావు. నీ మనసు పరిశుద్ధము కావలే. అగ్నిహోత్రమును ప్రదక్షిణించవలే. రాకుమారి, నిశ్చల మనముతో నిర్నిమేషలోచనవై నిఖిలేశ్వరిని వీక్షించవలే. భక్తితో భస్మార్చన చేయవలే. కవచ కవచ మాతే, సర్వశక్తి ప్రదాతే, అనేక వత్సరములుగా నిన్నే ఆరాధించినాను. అలతి విద్యలను శక్తులను అనుగ్రహించినావు. సకల శక్తులను పొందుటకు, సర్వాధిపత్యము సాధించుటకు నీవిచ్చిన అనతి ప్రకారము అవివాహిత అయిన ఈ అభిరూపసిని రప్పించినాను. మీనరాశిలో సూర్యోదయ వేళలో రేవతి నక్షత్రమున జన్మించిన ఈ రాకుమారిచే ఈ పౌర్ణమి నాడు అర్చన చేయించుచున్నాను. మరు పౌర్ణమికి మరల రప్పించి ఆమె రక్తధారలతో అభిషేకించెదను. ఈ వెండి పున్నమికి అర్చన, మరు నిండు పున్నమికి అర్పణ. మకరంద మాధురి భరిత పద్మలోచనే, నా భావము గ్రహించి భాషించవలే. మాతే, మరుపున్నమికి మరల వచ్చదా, అర్చనానుష్ఠానములతో నర్తించదా, నా రక్తధారలతో అభిషేకించదా. కవచ కవచ, చంద్రకాంతులు తగ్గకముందే నీవు నీ ఊరు చేరవలే. మరు పున్నమికి వచ్చుటకు సిద్ధమగనున్నవలే. ఓం ఐం కరాళగాత్రి, ఓం క్లీం లోహితనేత్రి, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం శ్రీం దంతఘర్షణి. సకల క్షుద్రగ్రహ రాక్షసగణ భూత పిశాచ వ్యాఘ్ర శరభ భల్లూక భైరవ మకరాది దుష్టమృగ పరివేక్షితే మహామాతే, ఏక సర్వలోకములు నా అధీనము. పంచభూతములు చరాచర ప్రాణులు నా ఆజ్ఞనే శిరసావహించవలే. నేనే శ్రేష్టను, నిఖిల లోక శ్రేష్టను. పద్మా, అమ్మా, ఏమిటి తల్లి, ఏమైంది? చెప్పమ్మా. చెప్పమ్మా. రాత్రి రాత్రి నన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారమ్మా. ఏమిటి? నిన్ను ఎవరో ఎక్కడికో తీసుకెళ్లారా? రాత్రి అంతపురం నుంచా? ఏదో పీడకలమ్మా, నిజం కాదు. అది అది నిజం లాంటి కళ, కళ లాంటి నిజం. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, చెప్పమ్మా. ఒక భయంకర ఆకారం, అదేదో లోకం. ఆ లోకంలో అక్కడ మంటలు మంటలు. నేను నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను.
నాకు గుర్తు రావడం లేదు. అదేదో పెద్ద విగ్రహం భయంకరంగా భయంకరంగా. అమ్మా అమ్మా! అమ్మా పద్మ! అమ్మా వైద్యులు ఏమి నిర్ణయించారు? ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు. జ్వర లక్షణాలేం లేవు. నాడీ రక్తపోటు సక్రమంగానే ఉన్నాయి. ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుంటుందో ఊహించగలరా? చేతపడులు క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు. రాకుమార్ చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు? అసలు వాడెవడు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావగారు. దీనంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మను వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్. అరణ్యాల్లో తిరిగే అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి. అయితే ఇంకా ఆలోచన ఎందుకు సూరవర్మ? వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా. రే ముసలాడా, ఎక్కడ ఎక్కడ్రా మాయగాడు విజయ్? మా వాడితో నీకే పని? నీవాడా? అయితే చెప్పు, ఎక్కడ్రా వాడు? ఆడే లేడు, నాకు తెలదు. తెలీదు? లాక్కెళ్ళండి. ఇప్పటికైనా చెప్పరా,
నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కాదురా, నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడ దెబ్బలు తప్పవు. ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్కగానొక్క కూతురిని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే, ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యలా? నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను? ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. పద్మావత? అవును, నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, ఆశ్చర్యానికి కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనసు ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాలలో వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, ఆనతివ్వండి. తొందరపడకండి మహారాజా. ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగం ఏమిటో, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతో చావు బతుకుల్లో మంచాన్ని పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తారే, వాడిని పట్టుకోండి. పద్మా, పద్మా, పద్మా. విజయ్, పద్మా, విజయ్, ఏమిటిదంతా? నిన్నెవరిలా హింసించారు? పద్మా, నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట. దానికి కారకుణ్ణి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు. అసలు ఏం జరిగింది పద్మా? గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకరుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండం ఉందట. రాకుమారి, రాకుమారి, వదలు. పద్మ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను. వస్తాను. విజయ్, అడుగు. విజయ్,
మనోడు తప్పించుకున్నాడా? అయ్యో, ఆశ్రమానికి తీసుకెళ్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.